మిత్రమా, రిటైర్మెంట్ లేనివాడు రైతు ఎప్పుడు జీవితాంతరం బ్రతికున్నన్నాళ్ళు కష్టపడుతూనే ఉంటాడు. అదేవిధంగా యమధర్మరాజు కూడా రిటైర్మెంట్ లేదు. యముడు ఎప్పుడూ ప్రతినిత్యము పని చేస్తూనే ఉంటాడు. రైతు పరిస్థితి దీనంగా ఉంది. అయినా కూడా రైతు ఊరుకోడు, ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలి. ఏం చేయలేకపోతే నేను బతకలేను అనుకుంటూ ఉంటాడు. కానీ బతకలేను అని రైతు ఎప్పుడు జీవితాంతరం నష్టపోతూ కష్టపడుతూ, శరీర కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది. రైతు ఎప్పుడు శ్రమిస్తూ ఉంటాడు. దేశం కోసము, భావితరాల కోసము ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. కానీ పుణ్యంగా ఏదైనా రైతు రిటైర్మెంట్ అంటూ లేదు. కానీ చట్టము ఒక ప్రభుత్వము ఒక చట్టాన్ని తీసుకురావాలి. 50 ఏళ్ళు కాకపోతే 60 ఏళ్ళు దాటిన వారు వ్యవసాయం చేస్తే వారిని జైల్లో వేస్తామని చెప్పాలి. ఎందుకంటే వారు ఎప్పుడూ అలాగనే కష్టపడుతూ నష్టపోతూ ఉంటారు. 60 ఏళ్ళు దాటితే వాళ్ళకి ఏదైనా కొంత సహాయం చేస్తూ, లేదు వ్యవసాయమే చేస్తే తప్పకుండా వాళ్ళకు జైలు శిక్ష అని చెప్పాలి. ఎందుకంటే అన్ని ఉద్యోగస్తులకు కొంత పింఛను ఇస్తూ మరి వాళ్ళను ఉద్యోగంలోంటి పక్కకు తీసి రెస్ట్ అనేది ఇస్తున్నారు. మరి దేశం కోసం కష్టపడే రైతుకు కూడా మరి తప్పనిసరిగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి 60 సంవత్సరాలు దాటితే వ్యవసాయానికి అనర్హునివి, నువ్వు వద్దు, వ్యవసాయం చేయాలా అంటే నిన్ను జైల్లో వేస్తామని చెప్పి ఏదైనా ఒక చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుందేమో అని ఇక్కడ ఉన్న కూలీలు అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఎందుకంటే అలా బాధ అనిపించి ఈడ పని చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ విధంగా మాట్లాడితే బాగుంటుందని నలుగురం అనుకున్నాము. హరే కృష్ణ.